Hi everyone, welcome to the Beginners Learning. చాలా మంది ఏమడుగుతున్నారంటే, అన్న మొన్న ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ రాసాము. దానికి సంబంధించి వీడియో ఏమైనా కట్ ఆఫ్ గురించి చేయండి అని చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. డైరెక్ట్ మెసేజెస్ చేస్తున్నారు వాట్సాప్‌లో. అండ్ చాలా మంది కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటిదంటే, నాకెవరైతే టెక్స్ట్ చేస్తున్నారో, నాకెవరైతే కాల్స్ చేస్తున్నారో, నా అకౌంట్‌ని ఎవరైతే ఫాలో అయితున్నారో వాళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నేను ప్రిపేర్ అయ్యే రోజుల్లో నాకు చాలా సవాళ్ళు ఎదురైనాయి. ఏ విధంగా అంటే మనకసలు ఈ కాంపిటీటివ్ ఫీల్డ్ అంటే ఏంటిదో తెలియదు. జస్ట్ దిగేస్తాం. అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఏం చేయాలి? ఆ! మనకేం జేస్తే జాబ్ వచ్చిద్ది? అసలు ఏమీ తెలియదు. తెలియని రోజుల్లో నేనెట్లా ఫేస్ చేశా. అలా నా వీడియో చూసే కొద్ది మందైనా, నా వీడియో చూసే 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఎంతమంది చూస్తే అంత. నాకు వేలు, లక్షలు చూసేసి నేనేదో అయిపోవాలని లేదు. బట్ చూసే కొద్ది మందికైనా కాన్ఫిడెన్స్ నింపగలిగితే చాలు నేను, అనే ఉద్దేశ్యంతోనే నేను వీడియోస్ చేస్తున్నా. ఓకే. ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ రాసాం. కట్ ఆఫ్ చేయమని అంటున్నారు. మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది యాస్పిరెంట్స్ ఏం చేస్తాము, ఊర్లు వదిలేసి ఎక్కడెక్కడికో ఎళ్లి హైదరాబాద్, వరంగల్ ఎక్కడెక్కడో ఎళ్లి ఎందుకు చదువుకుంటాం? గౌట్ జాబ్ రావాలనే నెపంతో ఇల్లు వదిలేసి ఎళ్లి చదువుకుంటాం. ఓకేనా? గౌట్ జాబ్ అనే నెపంతోనే చదివే వాళ్ళు 100లో 70% పీపుల్ ప్రిపరేషన్‌లో ఉండేవాళ్ళు అలానే ఉంటారు. ఏదో కొద్దో గొప్పో మంది ఎలా ఉంటారు? నాకు పర్టిక్యులర్‌లీ ఈ జాబే కావాలి. నేను దేనికి ప్రిపేర్ అయితన్నా? ఇప్పుడు సపోజ్ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సివిల్సే నాకిదే ఇగ అనే ప్రిపేర్ అయితారు. వాళ్ళకి ఇది గాకపోతే ఇంకో జాబు, ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అని వాళ్ళలా ఉండరు. ఎందుకంటే వాళ్ళు దిగే ఫీల్డే దిగినప్పుడే అనుకుంటారు. ఈ ఫీల్డ్‌లో దిగితే గంతే నాకు అదే కావాలి. సివిల్సే అంతే ఇగ. మరి నేను చెప్పిన విధంగా ఆ 100% పీపుల్ గౌట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఓ 70% పీపుల్ నాకు ఏదో ఒక గౌట్ జాబ్ వస్తే చాలు. ఓకేనా? గౌట్ జాబ్ ఏదైనా పర్లేదు నాకు ఏదో ఒకటి వస్తే చాలనే ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఎక్కువ. నేను అలానే ప్రిపేర్ అయ్యా. ఓకే. అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళం మనం. మరి ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ రాసాం. కట్ ఆఫ్ ఎందుకు మనకు? కట్ ఆఫ్ ఎందుకు? దేనికి? ఎగ్జామ్ రాసావు. మళ్ళా ఆ కట్ ఆఫ్ చూసుకుంటూ నాకింతొచ్చినాయి. ఆ! వా ఆ ఆ సారేమో ఇంత అని అంటున్నాడు కట్ ఆఫ్. ఈ సారేమో ఇంత అంటున్నాడు అని టెన్షన్ పడుతూ వచ్చే నోటిఫికేషన్‌లు, వచ్చే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వకుండా దీని గురించే ఆలోచిస్తా కూర్చుందామా? ఆ కట్ ఆఫ్ ఏమైనా ఒరిజినలా? ఆ కట్ ఆఫ్ ఏమన్నా మనకు డైరెక్ట్ జాబ్స్ ఏమైనా ఇచ్చేస్తున్నాయా? అంటే కాదు. మరి దేనికి కట్ ఆఫ్? కట్ ఆఫ్ ఎవరు చూడాలి? ఆ కట్ ఆఫ్ వీడియోని సెర్చ్ చేసి చూసేవాళ్ళెవరు? ఎవరు చూడాలంటే అందరూ జూస్తున్నారు. కానీ అలా చూడకూడదు. టెన్షన్ పడకూడదు. అలా చూసి మనం టెన్షన్ ఒక కొత్త రకమైన ఒక ఆలోచనను పెట్టుకొని టెన్షన్ పడి వచ్చే నోటిఫికేషన్‌లకు వచ్చే ఎగ్జామ్ అప్లై చేసిన జాబ్స్ కోసం చేసిన ఆ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అవ్వకుండా ఈ యూట్యూబ్‌లో అదే కొట్టేసి ఎట్లా ఏంది నాకు గిన్నే వస్తున్నాయి. నాకు అన్నొస్తున్నాయి. ఆ సార్ ఇట్లే చెప్పిండు. ఈసారి ఇంత అంటున్నాడు. నాకొస్తదా? రాదా? అదే టెన్షన్‌లో అంటే సీబీటీ 2కి క్వాలిఫై అవుతానా? అవ్వనా? ఇదే గాబరాతోనే ఉంటాం తప్ప ఏం లేదు. సో, నేను చెప్పదలుచుకున్నదేంటంటే, ఈ కట్ ఆఫ్ ఎవరు చూడాలంటే, ఓన్లీ ఏఎల్‌పీ ఎగ్జామే. ఎవరైతే ఓన్లీ ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ కోసమే ప్రిపేర్ అయ్యారో, నాకు ఇదే జాబ్ అనుకోని ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కట్ ఆఫ్ చూడాలి. ఆ కట్ ఆఫ్ గూడా మాక్సిమం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా జెప్తారు. అది ఇగ వాళ్ళ ఓపిక. కట్ ఆఫ్ నేను చెప్పదలుచుకున్నదేంటంటే కట్ ఆఫ్ వద్దు. ఇప్పుడు నా వీడియో మీరు చూడాలని నేను కట్ ఆఫ్ ఎంత అంటా? 20, 20 సపోజ్ ఎస్టీ కేటగరీ అయితే 20 ప్లస్ వస్తే చాలు. 20 ఆ! ఈ ఓబీసీ వాళ్ళకైతే ఎంత? ఓ 25 ఆ! జనరల్ కేటగరీ ఒక 30 అని అంటా. వస్తే చాలంట. అయిపోద్దా అది? నా వీడియో నేను థంబ్‌నెయిల్‌లో ఏమని పెడతా?
20+, 25+, 30+ ఈ కేటగిరీకి ఇంత, ఆ కేటగిరీకి ఇంత అని పెడతా. అంత అయిపోద్దా? అదే దాంతోనే కట్ ఆఫ్ అయిపోద్దా? అవ్వదు. ఎందుకంటే నేను ఎవరైనా అంతే. మనకెలా ఉండిద్దంటే చూడాలనే ఒక థాట్ ఉండిద్ది. అంటే నేను చేసొచ్చా. నాకెంతొస్తున్నాయి? నాకొస్తున్నాయి ఇంత అని. మనం అసలు ఇంకోటేందంటే, ఆ ఎగ్జామ్ అనే గాబరాలో అటెంప్ట్స్ అనేటియి ఒక 40-45 చేసినా, 75 ఏఎల్‌పీ రాసారు. 75కి 40-45 అటెంప్ట్స్ చేసినా, మనకు 40 నేను గన్ షాట్ 40, 45 పెట్టినా అంటావు. కానీ గన్ షాట్ రావు. నువ్వు ఆ ఎగ్జామ్ టెన్షన్‌లో, ఆ టైం అయిపోతుందనే టెన్షన్‌లో 40-45లో ఓ 5 వరకు తప్పులు పెట్టేసొస్తావు. తెలిసినయి తప్పులు పెట్టేసొస్తాం. 50 చేసినావు. 50 వస్తే రావు. ఎంతొస్తాయి అనేది ఎలా బేస్ అయ్యి, ఇప్పుడు నేను ఓ ఓ 1,00,000 మందితో సర్వే జేసినా, 1,00,000 మందితో సర్వే జేస్తారా ఎవరైనా? అయితదా అది? 1,00,000 మందితో సర్వే జేసినా కట్ ఆఫ్ ఇంతుండిద్ది. మరి నేను సర్వే చేసినోళ్ళు గూడా నాకు 50 వస్తాయి. ఈజీ 50 ఈజీగొచ్చినాయి. 50 చేసినా వాడట్లా అంటాడు. వానికి 50 వత్తాయా? అంటే రావు. వాడు చెప్తాడు వాడు పెట్టొచ్చింది నేను 50 పెట్టొచ్చినా అంటే గన్ షాట్ అయ్యే అయితాయని అనుకుంటాడు. కానీ మాక్సిమం అలా అవ్వదు. మళ్ళీ ఇంకోటేందంటే, ఈ చదివే బ్యాచ్ జాబ్ కొట్టేస్తా నేననే బ్యాచ్ వాళ్ళు ఈ సర్వేలల్ల పాల్గొనరు. ఇట్లాంటివి చెప్పుకోరు వాళ్ళు. నేను జాబ్ కొడతా అనే కాన్ఫిడెంట్ ఉన్నోడు, ఎవడు ఇట్లాంటి సర్వేలల్ల ఇట్లా ఫోను చేస్తే చెప్పే దాంట్లో ఎవడు చెప్పడు. ఆ! చేసినాలే అట్లా నార్మల్‌గా చెప్పేత్తాడు వాడు. సర్వేలలో పాల్గొనేది ఎవరు? ఈ గందరగోళంలో ఉండే బ్యాచ్ వాళ్ళు. ఎవరు? అంటే ఎట్లా నాకు కాన్ఫిడెంట్ లేకుండా చేసొచ్చిన అని చెప్పేసుకునే వాళ్ళు సర్వేలో పాల్గొంటారు. ఓకే. ఎవరు 1,00,000 మందితో 10,000, 20,000, 30,000 మందితో ఎవరు సర్వే అనేది చేయరు. ఓకే. సర్వే చేసినాం ఇంతమందితోనో గాని అది పాజిబిలిటీ అవ్వదసలే. ఏంటిది ఎళ్లి ఎగ్జామ్ హాల్ బయటికెళ్ళి సార్ మీరు ఎట్లా అటెంప్ట్ చేశారు? ఎన్ని చేశారని అడిగేస్తాను. ఒక ఇద్దరిని అడుగుతావు. ఒక రోజులో 100 మందిని అడుగుతావు. ఎన్ని షిఫ్ట్‌లు? 3 షిఫ్ట్‌లు జరుగుతాయి. 300 మందిని అడుగుతావు. 10,000 మంది ఎలా పాసిబుల్ అయితది? ఓ 4 రోజులైతే ఎగ్జామ్, 5 రోజులైతది. పాసిబిలిటీ అయితదా? కాదు. సో, కట్ ఆఫ్ అనేది అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దాన్ని వదిలేయండి. ఎవరైతే నాకు ఏదో ఒక గౌట్ జాబ్ అని ప్రిపేర్ అయితున్నారో, వాళ్ళు కట్ ఆఫ్ అనేది అసలు మర్చిపోవాలి. నేను చెప్పదలుచుకున్నది బెస్ట్ సలహా. నా వీడియో చూసే కొద్ది మంది ఎవరైనా నేను చెప్పే బెస్ట్ సలహా ఏమైనా ఉందంటే కట్ ఆఫ్ చూడడం మానేయండి. నాకు ఇదే జాబ్ అనుకున్న వాళ్ళే కట్ ఆఫ్ చూడండి. నాకు ఏదో ఒక జాబ్, గౌట్ జాబ్, నువ్వు యాస్పిరెంట్ గౌట్ జాబ్స్ అంటే ఎన్ని లేవు. ఇప్పుడేంటిది ఆర్ఆర్‌బీ ఎల్‌పీ అయిపోయింది. నీకు నెక్స్ట్ ఏముంది? ఆర్ఆర్‌బీ గ్రేడ్ 3 ఉంది. ఓకే. గ్రేడ్ 3 తర్వాత ఇవాళ ఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్. ఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఉంది. ఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఇంకేమున్నాయి? నెక్స్ట్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, నెక్స్ట్ స్టేట్ నుంచి ఆహ్, తెలంగాణ స్టేట్ నుండి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 అన్నీ ఆల్‌మోస్ట్ ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి. అలా గౌట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్‌కి నేను చెప్పేది బెస్ట్ సలహా కట్ ఆఫ్ వదిలేయాల. కట్ ఆఫ్ ఏంటిది డైరెక్ట్ ఇప్పుడేంటిది ఆర్ఆర్‌బీ వాళ్ళు కండక్ట్ చేశారు. రైల్వేస్ వాళ్ళు కండక్ట్ చేశారు. కట్ ఆఫ్ వాళ్ళు పెట్టే వరకు మీ కట్ ఆఫ్‌లో ఈ కట్ ఆఫ్ చూసే థాట్‌ని తీసేయండి. ఓకే. అలా తీసేస్తేనే నువ్వు ఎగ్జామ్ రాసొచ్చావు. అంతే ఇగ పక్కన పడేయాలి. రిజల్ట్ వస్తుందనే టైంకి చూసుకోవాలి గంతే. ఈ కట్ ఆఫ్ చూసి మైండ్ థాట్ ప్రాసెస్‌లో ఆగమయ్యే వాళ్ళుంటరు. ఆగమైపోయి ఏమైనా చేసుకునే వాళ్ళు గూడా ఉంటరు. అందుకే ఈ కట్ ఆఫ్ అనే మాట వదిలేయాలని కట్ ఆఫ్ మీదనే మెయిన్ వీడియో చేసిన. సో, దీంతో పాటు చెప్పదలుచుకుందేందంటే గ్రేడ్ 3 ఎగ్జామ్ నెక్స్ట్ ఈరోజు ఆర్ఆర్‌బీ ఆర్‌పీఎఫ్ ఎస్ఐ రాస్తున్నారు చాలామంది. అందరికి ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రాసే వాళ్ళకి గూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ప్లస్ ఈ ఆర్ఆర్‌బీ గ్రేడ్ 3కి ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో వాళ్ళు సిలబస్ గూడా అడిగారు చాలామంది. సిలబస్ గూగుల్ చేయండి. గూగుల్ చెప్పేస్తది. ఏంటిది? జనరల్ సైన్స్ నుండి ఒక 40 వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ నుండి ఒక 10 మార్క్స్ వస్తాయి. ఓకే. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ నుండి ఒక 50, 25 మార్క్స్ వస్తాయి. సో, నేను చెప్పదలుచుకునేది ఏందంటే గౌట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌట్ జాబ్స్‌లో రైల్వేస్ అనుకునే వాళ్ళకి ఈజీగొచ్చే ఈజీగొచ్చేసేలా ఉండిద్ది. అంటే నువ్వు గన్ షాట్ చేస్తావనేటిది మనకేమైనా ఉందంటే అది అర్థమెటిక్ రీజనింగే. నువ్వెంత 50 మార్క్స్‌కి 40 రేంజ్‌లో తెచ్చుకునేటట్టే ఉంటది రైల్వేది. రైల్వే మ్యాథ్స్ అంత హార్డ్ అని చెప్పను నేను.
ఈజీనే. కానీ ప్రిపరేషన్‌లో ఉండాలె. మాక్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి. అలు పెరుగని మాక్ ఎగ్జామ్స్ రాయాలి. అల్లు పెరుగని. నీకు ఎగ్జామ్‌కి ఒక 2 మంత్స్ ఉందనుకో నార్మల్‌గా చెప్తున్నా. రోజుకి 3 రాయి. రోజుకంటే ఎగ్జామ్ ఎంత సేపు ఉండిద్ది? ఎగ్జామ్ ఎంత సేపు ఉండిద్ది? 1 అవర్ ఉండిద్ది. 1 ½ అవర్ ఇది ఏ ఎగ్జామ్ అయినా. అంతేనా? 1 అవర్, 1 ½ అవర్. ఫటాఫట రాసేయాలే, చూసుకోవాలి ఏం జేసినాం, ఎక్కడెళ్తుంది, తప్పెక్కడెళ్తుంది. ఓకే. జియోమెట్రీలో ఇక్కడ తప్పు పోతుంది. సో, ఇందులో ఏ ఫార్ములా ఓకే. ఇట్లా. ఎక్కడైతే తప్పు చేస్తున్నావో దాన్ని రెక్టిఫై చేసుకోనీకి మాక్ ఎగ్జామ్స్ రాయాలి. ఎన్ని మాక్ ఎగ్జామ్స్ రాస్తావా, నువ్వంత బెటర్ అయితా ఉంటావు. ఓకే. అంతేగాని ఈ కట్ ఆఫ్‌లు చూస్తా కూర్చోకండి. ది బెస్ట్ సజెషన్ ఏమైనా ఇవ్వదలుచుకున్నా అంటే కట్ ఆఫ్ అనే థాట్‌ని వదిలేయండి. అరే! నేను 18 నేను జెప్పినా గదా! 20 అంట. 20 అయిపోద్దా? అయిపోదు. దానికి మించి ఉండొచ్చు. దానికి తక్కువుండొచ్చు. అందుకే దాని గురించి వదిలేయాలి. ఎవడు ఎంతమంది రాసారు? ఏ షిఫ్ట్‌లో ఎట్లా పేపరొచ్చింది? దాన్ని బట్టి నీ స్కోర్ ఎంత? నార్మలైజేషన్ ఎట్లా అవుద్ది? అంతా అన్‌ప్రెడిక్టబుల్ అది. అది ఎగ్జామ్ వాళ్ళేం జేత్తార్రో ఆళ్ళకే దెలవాలె. అది అన్‌ప్రెడిక్టబుల్ అంతే. మనం ఖాళీ పిలి ఏముండాలి మనం? వేరే లెవెల్‌లో ప్రిపరేషన్‌లో ఉండాలి. అల్లు పెరుగని ప్రిపరేషన్స్ అండ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటనే ఉండాలె. ఏదో రోజు అచీవ్ చేసి ఉల్ ఊరు ఊరు వదిలేసి ఎవరు అంత ఈజీగా ఎళ్ళరు. నేను గౌట్ జాబ్ కొట్టి ఇంటికి రావాలని అనుకున్నవాడు ఏదో రోజు సక్సీడ్ అయితాడు. నాకు తెలిసి సక్సెస్ బరాబర్ అయితాడు. నువ్వు సక్సీడ్ అయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నిన్ను చూసే విధానం గూడా వేరే లెవెల్‌లో ఉండిద్ది. ఆ ఫీల్ గూడా ప్రౌడ్‌నెస్ చాలా బాగుండిద్ది. నేను జెప్తున్నా వినండి. చూసే కొద్ది మందైనా మీరు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఎగ్జామ్ రాసేయండి. దాన్ని పక్కన పడేయండి. ఎగ్జామ్ రాసినావు దాన్ని వదిలేసేయి. నువ్వు నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఏం జేయాలా? ఓకే. నెక్స్ట్ నీకు ఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఉంది. ఈరోజు అయిపోయిందనుకో. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఏదైతే నువ్వు పర్ఫెక్షన్ వచ్చే కొద్దీ రాస్తూనే ఉండాలి. ఏదో ఒకటి నీకొస్తది. నువ్వైతే ప్రిపరేషన్‌లో ఉన్నావు గదా! ఎందుకు రందెందుకు? జాబ్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. ప్రిపరేషన్‌లోనే ఉండాలి. వదిలేయకూడదు. వన్స్ ఆపేసినవా మళ్ళా స్టార్ట్ జేయనీకి రీస్టార్ట్ అంటారుగా, రీస్టార్ట్ జేయనీకి చాలా చికాకులు ఎదుర్కొంటాం. ఓకే. సో, ది బెస్ట్ సజెషన్ ఏమి ఇవ్వదలుచుకున్నా, కట్ ఆఫ్ అనే థాట్‌ని వదిలేయాలి. ఓకే. సో, గ్రేడ్ 3 ఉంది నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్‌కి నేను చెప్పదలుచుకుందేంటంటే, నా వీడియో చూసే ఎవ్వరైనా మీరు ఏ విధంగా అయితే కామెంట్ జేస్తారో, ఆ విధంగా మిమ్మల్ని మోటివేట్ జేయనీకి ఉంటా నేను. బరాబర్ ఉంటా. మీరు అడగండి. మీరు కామెంట్స్‌లో అడగండి. ఇట్లా అని జెప్పేసి అడగండి. వేరే లెవెల్‌లో మనం ఇచ్చేద్దాం. ఏందంటే అది ఇచ్చి పడేద్దాం. ఓకే. వీడియోస్ చేస్తా. కొంచెం పనిలో ఇబ్బందులవుతున్నాయి. కొంచెం పనులున్నాయి. సో, దట్స్ వై వీడియోస్ చేయలేకపోతున్నా. ఏ విధంగా అడిగినా వీడియోస్ చేయనీకి నేను రెడీగా ఉంటా. నాకు ఓ ఐదుగురు చూసినా చాలు నాకు. ఐదుగురు వాళ్ళు సక్సెస్ వాళ్ళకొచ్చిన తర్వాత, అరే! పలానా వ్యక్తిని జూసి అంటే చాలు దానికంటే గొప్పేంది. మన ఐదుగురు జీవితాలు మనం చెప్పేది విని వాళ్ళు బాగుపడ్డారంటే దానికంటే గొప్ప విషయం ఏంది మనకు. ఓకే. థాంక్ యూ సో మచ్. చేద్దాం ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేద్దాం. హ్మ్. కాన్ఫిడెన్స్ నింపే వీడియోస్ ఇంకా చాలా చేద్దాం ముందు ముందని చెప్తూ థాంక్ యూ.